ఏంటి సార్ పాపం ఆయన ఎక్స్టెన్షన్లో 4 రోజుల్లో ఎక్స్టెన్షన్ కూడా ముగిపోతున్నప్పుడు ఆయన ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సాక్షాత్తు హైకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి. ఎందు గురించి ఆ రకంగా దీన్ని లైట్ తీసుకున్నారు అనుకోవాలి. దాంట్లో ఏమన్నా టెక్నికల్ అంశాలా, అదంత ఈజీ కాదా నాన్ ఫోకల్ పొజిషన్స్లోకి మార్చడం అనేది? లేదంటే కనుక హైకోర్టు ఈ విషయంలో చూసి చూడనట్టు ఉంటుంది, మనకి కుదిరినప్పుడు చేద్దామని ఏమన్నా ఒక నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే రిటైర్ అయిపోయే ముందు ఆయన వేరే పనుల్లో ఉండి ఏమన్నా అలక్ష్యం చేశాడనుకోవాలా సార్? సురేష్ గారు నమస్తే. పేరణ నమస్కారం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలాగూ ఆయన రిటైర్ అవుతారు. ఇలాంటి కీలకమైనటువంటి విషయాన్ని దాదాపుగా దీన్ని వదిలేసి వెళ్ళిపోదాం, ఈ గొడవంతా మనకెందుకు, ఇంకొక వాయిదా పడితే మనకి సమస్య అయిపోతుంది అనేటువంటి దాని మీద ఆలోచనలో ఆయన ఉండొచ్చు. బహుశా ఇంత సీరియస్ గా కోర్టు అంటుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారని నేను అనుకోలే. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇక్కడ కేవలము సిఎస్ ఒక డెసిషన్ తీసుకోగలిగినటువంటి పరిస్థితి కాదండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా దీనికి ఆమోదం ఉండాలి. టెక్నికల్ గా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, దానికి బాస్ అయితే చీఫ్ సెక్రటరీయే, కాదనటం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళ నాన్ ఫోకల్లోకి పంపించేస్తే మరి ఫోకల్లోకి ఎవరు తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు అందరూ సరిపోను అధికారులు ఉన్నారా లేరా, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ కొన్ని ప్రాబ్లమ్స్ అటు ప్రభుత్వానికి ఇటు వీళ్ళకి పరిపాలన వ్యవస్థ మధ్య వీళ్ళ మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ఏ కాడికి దాట వేద్దాము అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళి ఉండొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, ఆయనకి ఎలాగూ ఆయన టర్మ్ అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ అయిపోయేటువంటి క్రమంలో ఇంత సీరియస్ గా తీసుకుంటుంది కోర్టు అని అనుకొని ఉండరు ఆయన. రేపొద్దున కొత్త సిఎస్ వస్తారు కదా, కొత్త సిఎస్ వచ్చిన తర్వాత ఆయన మీద ఎట్లాంటి ప్రెజర్ వస్తే నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది ఆయనే. వాస్తవంగా అయితే ఇలాగా ట్రాన్స్ఫర్స్ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా చివరి నిమిషంలో ఉన్నటువంటి వాళ్ళు సిఎస్లు డీజీపీలు ఈ లెవెల్లో బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్ గా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ చేయరండి. ఇది కోర్టు ఆదేశాల మేరకు కొన్ని తప్పనిసరి పరిస్థితి చేయాల్సి వచ్చింది, కానీ దీన్ని దాట వేద్దామనేటువంటి ధోరణి. అయితే ఒకటి ఇక్కడ ఏంటి అంటే, దీని వల్ల వచ్చేది లేదు పోయేది లేదు. వాస్తవంగా హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మేము హైకోర్టు నుంచి మేము ఇంత స్పష్టంగా మీకు ఆదేశాలు జారీ చేస్తే మీరు దీన్ని వాయిదా వేస్తున్నారు, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఆ మాట అంటే మీకు లెక్కలేదా అనేటువంటి విధంగా చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదని నేను అనుకుంటున్నా. దీనివల్ల ఇప్పుడు వాళ్ళని నాన్ ఫోకల్లో పంపించినందువల్ల, లేకపోతే ఫోకల్లో ఉన్నందువల్ల వాళ్ళేదో దాన్ని ఏదో తారుమారు చేస్తారు అనేటువంటి పరిస్థితి కూడా ఈ కేసులో లేదండి. ఈ కేసుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు కాబట్టి మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళటం లేదు. వాళ్ళు ఒకవేళ ఫోకల్ పోస్ట్ లో ఉన్నారు, ఫోకల్ పోస్ట్ లో ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 నియామకాలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు ఏమైనా ప్రభావం చూపిస్తారా? ఆ ప్రభావం చూపిస్తే కోర్టు పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో, ఒక దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేయగలుగుతారు? కేవలం అధికారులు ఏం చేయగలుగుతారు? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఇది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వము చాలా సీరియస్ గా ఉంది. దాని దోషులు ఎవరు, నిందితులు ఎవరు తేల్చడానికి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. మరి ఇంత సీరియస్ గా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కింది స్థాయి గ్రూప్ 1 ఆఫీసర్స్ కొంతమంది దాన్ని ఏదో తిమిరి బమిరి చేయగలిగినటువంటి స్థాయి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటది? ఇది కేవలం అంటే ఏదో టెక్నికల్ ఇష్యూగా హైకోర్టు మేము చెప్పాం కాబట్టి మీరు చేయలేదు కాబట్టి అనేటువంటి విధంగా, ఆయన రేపు మాకు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ రిటైర్ అనేటువంటి వాడిని ఆయన ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వీళ్ళకి అధికారులకు భయం ఉండాలి, మేమంటే హైకోర్టు అంటే భయం ఉండాలి, భయం లేకపోతే ఎట్లా అని కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే సిఎస్ మీద ఎంత చర్యలు తీసుకున్నారు అని రేపొద్దున ఏ కలెక్టరో, ఏ జిల్లా కలెక్టరో, జిల్లా ఎస్పీఓ రేపొద్దున కొందరికి భయపడతారు అనేటువంటి దాని మీద ఆలోచన ఉండొచ్చేమని అనుకుంటున్నాను. ఇదైతే అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇగో ప్రాబ్లం గా హైకోర్టు దీన్ని తీసుకుందని అనిపించింది నాకైతే. మీరు చెప్పిన పాయింట్లో సహేతుకంగా చాలా వరకు అనిపించింది. ఎందుకనంటే కానీ దానికి ఆపోజిట్లో హైకోర్టు వ్యాఖ్యలు చేసిందంట. మరి ఎంతవరకు నిజమో కానీ మేము చెప్పిన
ఈ ఆర్డర్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదంటే ఆ గ్రూప్ వన్లో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులతో ఏమన్నా మీరు కుమ్మక్కయ్యారన్నమాట. కానీ మీరు ఒక పాయింట్ చెప్పారు, లాజికల్ పాయింట్. అసలు లాస్ట్ మినిట్లో ఇటువంటి కీలకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ డెసిషన్స్ తీసుకుంటే అప్పుడు ఇంకా పెద్ద మచ్చలు పడతాయని చెప్పేసి ఆయన నిజంగానే ఈ సమయంలో ఎందుకులే మీన్ ఒక వాయిదాను ఎంత పడుతుందని అనుకున్నట్టున్నారు. నాకు మీరన్నది కూడా చివరిలో ఈ పాయింట్ కూడా సహేతుకంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలకి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టుల మధ్యలో ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఇన్ ద సెన్స్ ఒక ఈగో క్లాష్ లాగా. అది మంచిదే యాక్చువల్గా. పార్లమెంటరీ డెమోక్రసీలో శాసన వ్యవస్థకి అలాగే జ్యుడిషియరీ మధ్యలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే యాక్చువల్గా హెల్దీనే. కానీ ఆ కాంటెక్స్ట్లో కొద్దిగా ఈగోలకు పోయి కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మధ్యకాలంలో కనబడుతుందని కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని ఆహ్వానిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక అంశం ఏంటంటే, కొత్త సిఎస్ వచ్చిన తర్వాత కొత్త సిఎస్ పరిపాలనా అవసరాలకు అనుగుణంగా తన కొత్త టీముని ఆయన తయారు చేసుకుంటారు. వెళ్ళిపోయి ఆయన తయారు చేసుకునేదానికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒక సిఎస్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ముఖ్యమంత్రితోనూ అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఈ నిమిషంలో చివరి నిమిషంలో చేయటం సాధ్యం కాదు. అదే విధంగా మీరు చెప్పినట్టుగా జుడిషియరీకి అదే విధంగా పాలనా వ్యవస్థల మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి రైవలరీ అని కానీ లేకపోతే ఇగో ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వచ్చాయి అనేటువంటి దాని మీద ఒక కేస్ స్టడీ మీకు చెప్తానండి. ఎందుకు ఇది అవసరం కూడా. ఇది ఎవరు వాళ్ళు వ్యక్తులేగా, జుడిషియరీలో ఉన్న వాళ్ళ వ్యక్తులే, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వ్యక్తులే. అది ఏమిటి అని అంటే, హైకోర్టుకు సంబంధించినటువంటి ఫైల్స్ తీసుకొచ్చేటువంటి కొన్ని వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు, సపోజ్ ఒక జడ్జి, హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి ఏదైనా ఒక కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ ని తను ఇంటికి తెప్పించుకొని చూసుకొని రేపొద్దున ఏమేమి కేసులు ఉన్నాయి, ఏంటి దాంట్లో తీర్పులు ఏంటి అనేటువంటి స్టడీ చేయడానికి ఇంటికి తెప్పించుకుంటారు. అందరూ జడ్జీలు ఆ విధంగా తెప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొన్ని ఫైల్స్ తీసుకొచ్చేటువంటి వాహనాలని ఒకరోజు అనుకోకుండా ఏదైతే ఇప్పుడు సపోజ్ భవానీలకు సంబంధించినటువంటి ఏదో ప్రోగ్రాము దేని వల్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఆ ట్రాఫిక్ డైవర్షన్ చేసినటువంటి ప్రోగ్రామ్ సంబంధించి హైకోర్టు నుంచి వచ్చేటువంటి క్రమంలో ఆ వాహనాలు జడ్జీల ఇంటి దగ్గరికి వెళ్ళేటువంటి వాహనాలని ట్రాఫిక్ వాళ్ళు డైవర్ట్ చేస్తే ఇటు వెళ్ళటం సాధ్యం కాదంటే లేట్ అవుతుంది, మాకు జడ్జి గారికి సంబంధించినటువంటి కోర్టు ఫైల్స్ ఉన్నాయి అని ఆ డ్రైవర్లు చెప్పారు పోలీసులకి. చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళకున్న పని వచ్చుటో లేకపోతే ఏం జడ్జిలు అయితే ఏంది ఇంకోటి అయితే ఏంది అనే దాని మీద కొంత దురుసుగా ప్రవర్తించారు. దాని ద్వారాగా ఆ విధమైనటువంటి వాహనాలు సకాలంలో జడ్జిల ఇంటికి చేరలేదు. దానివల్ల డ్రైవర్లు వెళ్ళి మాకు ఈ విధంగా మీరు మాకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంది, వీటిని మేము అలాగ చేయము, జడ్జీలైనా ఎవరైనా ఒకటే మాతని మాట్లాడారు అని ఏం చెప్పారు ఎవరో తెలియదు. దాని మీద ఈ విధమైనటువంటి అంటే మా ఫైల్స్ కు సంబంధించినటువంటి వాహనాలను కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగా మరి ఆపారనో లేకపోతే అయినా మీకు భయం లేదా పోలీసులకి మరి జుడిషియరీ అంటే అనేటువంటి ఇగో ప్రాబ్లంకి వెళ్ళారో నాకు తెలియదు. కానీ ఈ విషయం అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టు అదే విధంగా కోర్టుకు సంబంధించినటువంటి జడ్జీలు రాష్ట్ర పోలీస్ శాఖ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి ఒక చర్చ అయితే ఉందండి. ఇలాగా ప్రభుత్వానికి మధ్య జ్యుడిషియరీకి మధ్య ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా క్లియర్ అప్ అవటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే అదొక్కటే ఎగ్జాంపుల్ అని కాదు, కానీ అదొకటే కారణం అని కానీ ఉదాహరణ కోసం మాత్రమే చెప్పాను. ఎందుకనంటే మనం విజయవాడలో ఉండి నేను కూడా అనేక సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉంటాను. కరెక్ట్గా మనకి అర్జెంట్ పని నుండి వెళ్తాం అనుకున్నప్పుడు ఒక జడ్జి వచ్చిన ఎంతమంది జడ్జిలు ఉంటారు అక్కడ, అమరావతి నుంచి హైకోర్టు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఈవినింగ్ టైం కానీ లేదంటే ఇళ్ళకి వెళ్ళే టైంలో కూడా మిగిలిన అందరినీ కూడా ఆపేసి ట్రాఫిక్ని వాళ్ళ కోసం ఒక సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. 10 నిమిషాలకు ఒక జడ్జి వస్తుంటారు. ఒక సందర్భంలో నేను పోలీసులను అడగడం కూడా జరిగింది, ఏంటిది సామాన్యులకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారు. మీరు చెప్పినట్టుగానే పోలీసులు ఏం చేస్తాం సార్, వాళ్ళగా జడ్జిలు అయ్యుండి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సింది పోయి ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల కన్నా కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారట. అంటే ఇప్పుడు సీఎంఓ లేకపోతే డిప్యూటీ సీఎంఓ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఉన్న
కన్నా ముందు నుంచి ఆపుతున్నారు ట్రాఫిక్. ఏదో వాళ్ళు టక్మని చెప్పేసి ఒక 2 నిమిషాల పాటు ట్రాఫిక్ను హాల్ట్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఎక్కడో ముందు నుంచే అలర్ట్ చేయటం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ను హోల్డ్ చేసి పెట్టడం, వాళ్ళు స్మూత్గా గ్రీన్ ఛానల్లో వెళ్ళిపోయేటట్టుగా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అనేక సందర్భాల్లో నా దగ్గర ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మా చేతిలో ఏం లేదని చెప్పేసి, కాబట్టి మీరు చెప్పింది సహేతుకంగానే కనపడుతుంది.